అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, ఎస్బీఆర్ టాక్స్ అండ్ ప్రతిష్టాన్ కలిసి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ కోసం మెంటర్షిప్ కోర్సులను ఆహ్వానిస్తుంది. మొత్తం 3 రకాల కోర్సెస్ ఉన్నాయి. కంప్లీట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ సిఈసి 2025. ఇది అన్ని రకాల ప్రైవేట్ యూనివర్సిటీస్, ఎంసెట్, జోసా, బిట్స్ అన్నిటి కలిపి ఉన్నటువంటి కోర్సు. రెండవది జోసా కౌన్సిలింగ్, మూడవది ఎంసెట్ కౌన్సిలింగ్. దీనిలో మీకు నచ్చినటువంటి కోర్సును ఎంపిక చేసుకోండి. దానికోసం ఎస్బీఆర్ టాక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అదే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసినట్టయితే యాప్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, కోర్సు డౌన్లోడ్ చేసుకోవాలి, లైవ్లో మీకు కోర్సు తీసుకునే విధంగా మీకు సహకరిస్తారు. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ ఉంది. దానిలో చేరితే మీకు రెగ్యులర్ అప్డేట్స్ కూడా వస్తుంటాయి. స్క్రీన్ మీద ఉండేటువంటి నెంబర్కు మీ వివరాలు నమోదు పంపించినా కూడా మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో చేర్పిస్తారు. కాబట్టి ఈ అవకాశం వినియోగించుకుంటే ఎస్బీఆర్ టాక్స్ ప్రతిష్టాన్తో అనేక మంది నిపుణులు అనుసంధానం ఉన్నారు. దానిలో అనేక మంది ఐఐటియన్స్, ఐఐఎమ్స్, ప్రొఫెసర్స్, కెరీర్ గైడ్ మెంటర్స్, ఐటీ నిపుణులు, అనేక మంది నిపుణులచే మీకు జూమ్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశం అందరూ వినియోగించుకునే సూచన. అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. చాలామంది జేఈ మాత్రమే ఏకైక పరిష్కారం మంచి ఇంజనీరింగ్ అనుకుంటారు. ఇది కాకుండా అనేక ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ముఖ్యంగా బిట్స్ పిలాని, బిట్, మణిపాల్, అమృత, కామెడిక ఇట్లా అనేకమన్నాయి. కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి, ఎట్లా ప్రిపేర్ కావాలి, దాని డిఫికల్ట్ లెవెల్ గురించి చాలామందికి అవగాహన లేదు. సో వాళ్ళ అవేర్నెస్ కోసము ఈ కోచింగ్ రంగంలో హైదరాబాద్లోనే ఒక చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక ఎక్స్పర్ట్ కేసీ గారితో మనం మాట్లాడదాం. వారు గొప్ప మ్యాథ్స్ ఫ్యాకల్టీ, నానో ఫౌండర్ అండ్ డైరెక్టర్గా ఉన్నారు. నానో అనేది ఎదుగుతున్నటువంటి వర్ధమాన సంస్థలో ఒక గొప్ప సంస్థల్లో ఒకటి. ఎక్సలెంట్ కరికులం, ప్లానింగ్ అండ్ యూనిట్ ప్లాన్, ఫ్యాకల్టీ ట్రైనింగ్ అన్ని రకాలుగా ఒక సమగ్ర దృక్పథంతో పనిచేస్తున్న సంస్థ. నమస్తే కేసీ గారు. సార్, ఇప్పుడు బిట్సాట్, విట్, మణిపాల్ ఈ 3 అనేవి ప్రధానంగా ఒక రకంగా చాలామంది రాసేవి అనేకం ఉన్నాయి, తర్వాత మనం మాట్లాడుకుందాం. కానీ బేసిక్గా ఈ బిట్సాట్, విట్, మణిపాల్ ఎగ్జామ్స్ స్టాండర్డ్ ఎట్లా ఉంటుంది, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, స్కోరింగ్ చేయడం ఎట్లా, సపరేట్ ప్రిపరేషన్ ఏమైనా ఉండాలా? సో జేఈతో పాటు అవి కూడా రాస్తున్నారు కాబట్టి వాటి గురించి కొంచెం అవగాహన లేదు. సో ఈ మూడింటిని మీరు బాగా గ్రూప్ చేశారండి. బిట్స్, మణిపాల్, విట్. ఈ ఎగ్జామినేషన్స్ ప్రాపర్గా టెక్స్ట్ బుక్ నుండి మాత్రమే క్వశ్చన్స్ అడిగే ఎగ్జామినేషన్స్ 3 కూడా. నో డిఫికల్ట్ క్వశ్చన్ విల్ బి ఆస్క్డ్. ఓకే. మన ఎంసెట్ లెవెల్ క్వశ్చన్సే, ఇంకా ఉన్నా కూడా కొంచెం తక్కువే. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ కనుక మ్యాథమెటిక్స్లో చాలా ప్రెషర్ ఉంటుంది. సో మ్యాథమెటిక్స్తో పోల్చుకుంటే ఎంసెట్ కన్నా తక్కువ, కెమిస్ట్రీతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువ, ఫిజిక్స్ అదే స్థాయిలో ఉంటుంది. సో మోటామోటి ఎంసెట్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అని చెప్పచ్చు. కానీ ఎక్స్ట్రాడినరీ ఇన్స్టిట్యూషన్స్, చాలా మంచి ఇన్స్టిట్యూషన్స్. మా అమ్మాయి ఇప్పుడు ఐఐటి మద్రాస్లో చదువుతుంది, కానీ సీరియస్లీ లుకింగ్ ఎట్ విట్ యాజ్ అన్ ఆప్షన్. విట్, మణిపాల్ చాలా మంచి ప్లేస్మెంట్ రికార్డ్స్ ఉన్నాయి, మంచి కల్చర్ ఉంది. సో దే ఆర్ గుడ్ ఇన్స్టిట్యూషన్స్. అండ్ బిట్స్ అయితే చెప్పక్కర్లేదు, ఇట్ ఈస్ కంపీటింగ్ విత్ టాప్ ఐఐటీస్. సో వీటికి అంటే నేను చాలా డెప్త్ లెవెల్లో సబ్జెక్ట్ నేర్చుకోలేదు, ఐ వాజ్ లిటిల్ లేట్ టు ప్రిపరేషన్ అనుకున్నా కూడా టెక్స్ట్ బుక్ వరకు నేను థరోగా ఉన్నట్టయితే, దాంతోపాటు నా ఇంగ్లీష్ కొంచెం బాగున్నట్టయితే ఐ విల్ హ్యావ్ అడ్వాంటేజ్ ఇన్ ఆల్ దీస్ 3 ఎగ్జామినేషన్స్. ఈ 3 ఎగ్జామినేషన్స్లో ఎంసెట్ లాగానే జేఈ లాగా కాకుండా ఎంసెట్ లాగా ఇంకొక చిన్న తేడాలు కొన్ని ఉన్నాయి. కామనాలిటీస్ బిట్వీన్ దీస్ 3 అండ్ డిఫరెన్స్ ఫ్రమ్ జేఈ మెయిన్. జేఈ మెయిన్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఈక్వల్. అండ్ మ్యాథ్స్ ఈజ్ టఫెస్ట్ పేపర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆర్ ఈజియెస్ట్. అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీలో బాగా చేసే పిల్లలకి జేఈ మెయిన్ అనేది చాలా అద్భుతమైన అడ్వాంటేజ్. మ్యాథ్స్లో వీక్ ఉన్నా కూడా జేఈ మెయిన్లో అత్యద్భుతంగా రాణించవచ్చు. వేరాజ్ బిట్సాట్లో, విట్లో, మణిపాల్ ఎగ్జామినేషన్లో మ్యాథమెటిక్స్ ప్రపోర్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మరి ఎంసెట్ లాగా డబల్ ఉండదు, కానీ ఇప్పుడు 35 జేఈ కన్నా కొంచెం ఎక్కువ, మ్యాథమెటిక్స్కి ఎక్కువ వెయిటేజ్ కంటే కొంచెం తక్కువ. అవును. అండ్ మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ కూడా రిలేటివ్లీ ఈజీగా ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎంత టఫ్గా ఉన్నాయి, మ్యాథ్స్ కూడా అంతే టఫ్గా ఉంటుంది.
అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి. సో మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్లో స్ట్రాంగ్ ఉన్న పిల్లలు అంటే డీసెంట్ స్కూలింగ్ నుండి వచ్చి మ్యాథ్స్లో కొంచెం రిలేటివ్గా బాగా చేసే పిల్లలకి దిస్ ఎగ్జామినేషన్ ఈజ్ అన్ అడ్వాంటేజ్. ఆల్ దీస్ 3 ఎగ్జామినేషన్స్ దే విల్ బి ఏబుల్ టు. కొంతమంది పిల్లలు ఉంటారు కెమిస్ట్రీ ఫర్ వాట్ ఎవర్ రీజన్ నాకు నచ్చదు అంటారు. అట్లాంటి పిల్లలు కూడా దే కెన్ డీసెంట్లీ స్కోర్ గుడ్ ర్యాంక్స్. ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీ అనలిటికల్ లేకపోయినా కూడా లేదు, బ్రిలియన్స్ తోటి డిసిప్లిన్ హార్డ్ వర్క్ తోటి బేసిక్ టెక్స్ట్ బుక్ లెవెలే, మరీ డెప్త్కి వెళ్ళకుండా టెక్స్ట్ బుక్ లెవెల్లో నేను క్షుణ్ణంగా నేర్చుకున్నాను అని అనుకుంటే ఈ 3 ఎగ్జామినేషన్స్ హ్యాపీగా. ఈవెన్ ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎక్స్ట్రాడినరీ కోచింగ్ సెంటర్స్ ఏవి లేకుండా కూడా మంచి జవహర్ నవోదయ అట్లాంటి వాటి చదువుకున్నా మంచి ప్రిపరేషన్ క్రాక్ చేయొచ్చు. అవలీలగా ఈ ఎగ్జామినేషన్స్ క్రాక్ చేయొచ్చు. ఇంటెన్సివ్ కోచింగ్ పెద్దగా అవసరం లేదు. ఇంగ్లీష్ స్కిల్స్ బాగుండాలి. ఇంగ్లీష్లో కొంత ఎందుకంటే మార్క్స్ ఉన్నాయి, వెయిటేజ్ ఉంది. స్కూలింగ్ అయితే అక్కడ కొంచెం డిసైడింగ్ అవుతాయి, కొంచెం 10-15 మార్క్స్ అడ్వాంటేజ్ వస్తుంది. బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ కావచ్చు, లేదంటే మెకానికల్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఆ తేడా అక్కడ వస్తుంది. బట్ మ్యాథమెటిక్స్కి 30-40 రేషియోలో, ఫిజిక్స్లో 30 క్వశ్చన్స్ ఉంటే మ్యాథమెటిక్స్లో 40 క్వశ్చన్స్ అలా ఉంటాయి. సో అక్కడ కొంచెం అడ్వాంటేజ్ ఉంది. ఈ అడ్వాంటేజెస్ అన్నీ చూసుకుంటే డీసెంట్ స్కూలింగ్ నుంచి వచ్చే పిల్లలకి మంచి ఎగ్జామినేషన్స్. అండ్ టెక్స్ట్ బుక్ దాటి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్స్ సార్? సిబిఎస్ఈ మన అకాడమీ టెక్స్ట్ బుక్స్ 2 ఒకటే అండి. అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ రీప్రింట్, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆర్ ప్యూర్లీ రీప్రింట్ ఆఫ్ మనకు ఫస్ట్ దానిలోనే రాసి ఉంటుంది, ఫస్ట్ పేజ్లోనే రీప్రింట్ ఆఫ్ ఎన్సీఆర్టీ పబ్లికేషన్ అని రాసి ఉంటుంది. మ్యాథ్స్లో ఒకటి లెవెల్స్ ఏమో 2-3 చాప్టర్స్ అటు ఇటు కొన్ని చాప్టర్స్. దీనికి సెపరేట్ బుక్స్ ఇంకేం అవసరం లేదు, మాక్ టెస్ట్లు రాయాలి. మాక్ టెస్ట్లు మీరు ఓన్లీ ప్రాక్టీస్ కోసం, దీనికోసం స్పెషలైజ్డ్ మాక్ టెస్ట్ అక్కర్లేదండి. ఎందుకంటే ప్యాటర్న్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చూసుకోవడానికి, అంటే టైమింగ్ ప్లాన్ చేసుకోవడానికి. ఎందుకంటే ఒకటి 2 గంటల ఎగ్జామినేషన్, ఒకటి 2.5 గంటల ఎగ్జామినేషన్, బిట్సాట్ ఇస్ 3 hours ఎగ్జామినేషన్, మణిపాల్ ఇస్ 2 hours ఎగ్జామినేషన్, విట్ ఈస్ 2.5 hour ఎగ్జామినేషన్. ఆ టైమింగ్ దాంట్లో ఇది ప్లాన్ చేసుకోవడానికి 2 నుండి 3 ఎగ్జామినేషన్స్ ఆర్ సఫిషియంట్. 2 to 3 ఎగ్జామినేషన్స్. బిట్స్కి కొంత ఎక్కువేయండి, మణిపాల్ విట్కి 3 ఎగ్జామినేషన్స్ సరిపోతాయి. సో మీకు ఆన్లైన్లోనే చాలా ఫ్రీ కంటెంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ప్లస్ ఎనీ ప్రోగ్రామ్ యూ కెన్ సబ్స్క్రైబ్ టు. 2-3 టెస్టులు 1000 రూపాయల రేంజ్లో వచ్చేస్తాయి మీకు. ఆ టెస్ట్లు ఇచ్చేసుకుంటే సరిపోతుంది. మూడింటిలో ఒకవేళ ఎగ్జామ్స్ పెడితే స్టాండర్డ్స్లో మీరు ఎట్లా రేట్ చేస్తారండి 3 ఇన్స్టిట్యూషన్స్లో? విట్టు, మణిపాల్, బిట్సాట్ను ఇన్స్టిట్యూషన్ స్టార్ అంటే యూనివర్సిటీస్ వాటి స్టాండర్డ్స్, అకాడమిక్స్, ప్లేస్మెంట్స్. బిట్స్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి. బిట్స్ ఈజ్ అంటే ఇప్పుడు ఉదాహరణకు బిట్స్ పిలాని ఆల్మోస్ట్ ఐఐటి ఖరగ్పూర్, కాన్పూర్ లెవెల్ లాగా అనుకోవచ్చు. ఖరగ్పూర్ అండ్ పిలాని నేను పర్సనల్గా ఇఫ్ ఐ హ్యావ్ టు గో అంటే ట్యాగ్ ఒకటి పక్కన పెట్టడం చాలా మంది కష్టం అవుతుంది. ఐఎమ్ ఆల్సో వన్ ఆఫ్ ద విక్టిమ్ దేర్. బట్ ట్యాగ్ పక్కన పెడితే ఇఫ్ యూ హ్యావ్ టు ప్యూర్లీ రేట్ అకాడమిక్స్ అండ్ క్యాంపస్ కల్చర్, అల్యూమినీ నెట్వర్క్ ఇవన్నిట్లలో రేట్ చేయాలి. రేట్ పిలాని మచ్ అబౌవ్ దెన్. సేమ్ ఒపీనియన్, నాకు కూడా సేమ్ ఒపీనియన్. మచ్ బెటర్ దెన్ ఖరగ్పూర్, మచ్ బెటర్. షూర్. అండ్ వాళ్ళ కరికులంలో కూడా ఇప్పుడు ఐఐటీస్ రిఫైన్ అవుతున్నాయి. వాళ్ళు ఆల్రెడీ రిఫైన్ అయ్యారు. వాళ్ళు ఎప్పుడో రిఫైన్ అయ్యారు. వాళ్ళకి అల్యూమినీ ఎక్స్ట్రాడినరీ కదండి. బిట్స్ యొక్క అల్యూమినీ బాగుంటుంది. అల్యూమినీ ఓకే. కాన్పూర్ ఆల్సో సత్యనాథ్, సుందర్ పిచ్చయ్య ఉన్నాడు, మన అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఏ వీక్ అల్యూమినీ. అల్యూమినీ డెఫినెట్లీ ఖరగ్పూర్ ఇస్ ఆల్సో స్ట్రాంగ్ అండ్ దట్ ఈస్ ఆల్సో స్ట్రాంగ్. వెరీ వెల్ ఆర్గనైజ్డ్ అనుకుంటా బిట్స్. బిట్స్ ఈజ్ ఆర్గనైజ్డ్. ఈవెన్ ఐఐటీస్ ఆర్ ఆల్సో ఆర్గనైజ్డ్. అల్యూమినీ విషయంలో తేడా లేదు. కానీ వీళ్ళకి ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ప్రాజెక్ట్ స్కూల్ అని. ప్రాజెక్ట్ స్కూల్ అంటే 6 months యూ గో అండ్ వర్క్ ఇన్ ద కంపెనీ. ఇంటర్న్షిప్ 6 months చేస్తారు. ఇప్పుడు ఐఐటీస్ కూడా ఇస్తున్నట్టు. ఐఐటీస్ ఇప్పుడు ఇంటర్వ్యూస్ చేశాయి. వాళ్ళు గత 30 ఏళ్ళుగా చేస్తున్నారు. మళ్ళీ ఎలెక్టివ్స్ కూడా ఫ్రీ ఎలెక్టివ్స్ చాలా ఎలెక్టివ్స్ ఎక్కువ ఉన్నాయి. అవి ఇప్పుడు మళ్ళీ ఫ్లెక్సిబుల్ కరికులం ఐఐటీలో ఈ సంవత్సరం లాస్ట్ 2-3 years నుంచి వచ్చింది. లాస్ట్ 2-3 years మైనర్, మేజర్ అని ఇంకా ఎల్ఎల్పి వచ్చిన తర్వాత వస్తుంది. ఆల్మోస్ట్ 40% ఎలెక్టివ్స్ ఉన్నాయి బిట్స్లో. బిట్స్ ఎప్పటి నుంచి. సో అక్కడ చాలా వెయిటేజ్ ఉంటుందండి. అండ్ రెండోది, ఒక బిట్స్ క్యాంపస్లో మీరు అడుగు పెట్టినప్పుడు ఐఐటి క్యాంపస్లో మీకు హిందీ, తెలుగు ఇవన్నీ వినబడుతుంటాయి. బిట్స్లో ఇంగ్లీష్ ఎక్కువ వినబడుతుంది. దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అంటే ఒక కల్చరల్గా పిల్లలందరూ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ కదా. ఇంటర్నల్ కూడా ఎవ్రీథింగ్, హాస్టల్, ఫుడ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్. ఇప్పుడు ఐఐటీస్ కూడా అదే రకంగా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ లాగా లేవు, బాగున్నాయి. బట్
డిఫరెంట్ రీజన్స్ వల్ల ఒక హోమోజీనియస్ క్రౌడ్ ఉంటుంది బిట్స్లో. ఐఐటీస్లో కొంచెం మిక్స్ క్రౌడ్ అయిపోయింది. అది సో హైదరాబాద్ బిట్స్ను మనం ఐఐటి హైదరాబాద్ తోటి ఈక్వల్ రేట్ చేయొచ్చా, కొంచెం తక్కువ? ఐఐటీ హైదరాబాద్ ఇస్ బెటర్. దీంట్లో మాత్రం ఐఐటి హైదరాబాద్ ఇస్ బెటర్. ఐఐటీ హైదరాబాద్కి రీజన్స్ ఏంటంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ యాక్టివిటీస్ ఆర్ గోయింగ్ ఆన్. మంచి మంచి వాళ్ళు దేశాయ్ గారు, మూర్తి గారు వాళ్ళందరూ ఉన్నారు కదా, మంచి డైరెక్టర్స్ వచ్చారు. బిట్స్ హైదరాబాద్ ఇస్ డెఫినెట్లీ వెరీ గుడ్ కాలేజ్. ఈక్వల్ టు ఎన్ఐటి వరంగల్ అనుకోవచ్చా బిట్స్ హైదరాబాద్? అబ్సల్యూట్లీ, అండ్ స్లైట్లీ మోర్ బెటర్ దెన్ ఎన్ఐటి వరంగల్. సో విట్ మణిపాల్ ఒకసారి ఎట్లా రేట్ చేయొచ్చు మనం? విట్ సెకండ్ లెవెల్ టాప్ 10 సెకండ్ లెవెల్ ఆఫ్ ఎన్ఐటీస్ తో పాటు ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కురుక్షేత్ర కింద, ఇంకా భోపాల్, కురుక్షేత్ర కంప్యూటర్ సైన్స్ వస్తే, విట్ కంప్యూటర్ సైన్స్ వస్తే ఐ వుడ్ సజెస్ట్ గో ఫర్ కురుక్షేత్ర కంప్యూటర్ సైన్స్. ఒకవేళ భోపాల్, సిల్చార్, హమీర్పూర్ వ్యవస్థ మాత్రం భోపాల్ వరకు కూడా ఐ వుడ్ స్టిల్ ప్రిఫర్ ఎన్ఐటి భోపాల్. సిల్చార్ అయితే ఐ వుడ్ డెఫినెట్లీ ఏపీ కంటే అయితే బెటర్. ఏపీ కన్నా ఖచ్చితంగా చాలా మెనీ టైమ్స్ బెటర్. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది పిల్లలకంటే, నాకు విట్లో కంప్యూటర్ సైన్స్ ఉంది, వరంగల్లో మెకానికల్, సివిలో ఉంది. అట్లాంటప్పుడు ఐ సజెస్ట్ గో ఫర్ విట్ కంప్యూటర్ సైన్స్. మణిపాల్ సార్, మణిపాల్ ఎట్లా అండర్స్టాండ్? మణిపాల్ కూడా సేమ్ అండి. మణిపాల్లో ఎట్లా అర్థం చేసుకోవచ్చు? మణిపాల్లో విట్ ఈజ్ లిటిల్ మోర్ ఆర్గనైజ్డ్ అండ్ డిసిప్లిన్డ్ కరెంట్లీ. బట్ మణిపాల్ కొంచెం మోర్ ఫ్రీడమ్ ఉంటుంది. లేదు, దానివల్ల అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ఫ్రీడమ్ అనేది ఇంజనీరింగ్ కాలేజ్లో ఉండాలి. అదే ఎక్స్పోజర్ కూడా బాగుంటుంది అన్నట్టు. నేను పాజిటివ్ సెన్స్ ఫ్రీడమ్ అనేది ఇంజనీరింగ్లో ఉండాలి. ఇట్ ఈస్ అబ్యూస్డ్ సమ్ టైమ్స్, బట్ ఇట్ హ్యాస్ టు బి. మనం ప్రతి ఒక్కరికి ఒక క్రస్ట్ ట్రఫ్ ఉంటుంది. మనం ఒకసారి కిందికి వెళ్తాం, అక్కడ నుండి మళ్ళీ పైకి వెళ్తాం. కిందికి వెళ్ళినప్పుడు ఎట్లా పైకి రావాలని నేర్చుకోవడం ఆ ఏజ్లో ఇంపార్టెంట్. సో ఫ్రీడమ్ హ్యాస్ టు బి దేర్. ఫ్రీడమ్ ఈస్ దేర్ ఇన్ ఐఐటీస్, ఫ్రీడమ్ ఈస్ దేర్ ఇన్ ఎన్ఐటీస్, ఫ్రీడమ్ విల్ బి దేర్ ఇన్ దీస్ టూ కాలేజెస్. అక్కడ విట్ కొంచెం కంట్రోల్డ్గా ఉంది. సో మీరు కొంచెం కంట్రోల్. సో అమ్మాయిలనే పెట్టాల్సి వస్తే వీటిలో పెట్టండి, అబ్బాయిలు పంపించాలంటే ఎంఐటీకి పంపించండి. దట్ ఈస్ హౌ ఐ కెన్ సే. క్లైమేట్ వైజ్ అదే బాగుంటుంది. చాలా ఎక్స్ట్రాడినరీ డిఫరెన్సెస్ అకాడమిక్గా లేవు కనుక నేను ఫిజికల్ క్లైమేట్ లో బాగుంటుంది. ఫిజికల్ క్లైమేట్ విట్ అంటే కొద్దిగా తమిళనాడు, చెన్నై హాట్గా ఉంటుంది. మణిపాల్ క్లైమేట్, ఫుడ్, మీకు ఏరియా పీపుల్ వెరీ సాఫ్ట్, జెంటిల్. బోత్ ద క్యాంపసెస్ మణిపాల్ ఇస్ జెంటిల్ పీపుల్ అరౌండ్ కదా, మీకు చాలా జెంటిల్, మంచి గ్రీనరీ ఎక్స్ట్రా మంచి క్లైమేట్, బీచ్ బ్యాక్ సైడ్, నియర్ బై బీచ్ బ్యాక్ సైడ్. అండ్ ప్లేస్మెంట్స్ వైజ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రాడినరీ వెల్. బాగా చేస్తున్నాయి, మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. మణిపాల్లో ఉన్నాయి, విట్లో ఉన్నాయి. సో దే ఆర్ డూయింగ్ వెల్. అకాడమిక్స్ ప్లేస్మెంట్స్ వైజ్లో నేను రెండింటిని ఈక్వల్గా పెడతాను. మీకు కొంచెం ప్రొటెక్టివ్ ఎన్విరాన్మెంట్ కావాలంటే విట్, కొంచెం ఎక్స్పోజర్, క్లైమేట్, ఫన్ కావాలంటే మణిపాల్. సో దిస్ ఈస్ ఓకే. థ్యాంక్ యూ. బాయ్స్ అయితే సజెస్ట్ మణిపాల్, గర్ల్స్ అయితే గ్రేట్ అండి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రైట్, ధన్యవాదాలు అండి.